అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి. కూటమి ప్రభుత్వ కార్యకర్తలు, నాయకులు తలదించుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో, తంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, ద్వితీయ శ్రేణి నాయకుడి ఆధ్వర్యంలో ఏకంగా ఒక ప్లాంట్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి మెషినరీస్ తీసుకొచ్చి, వేలాది బాటిళ్ళు తీసుకొచ్చి, లీటర్ల కొద్దీ నకిలీ మద్యాన్ని తయారు చేసి దగ్గరలో తెలుగుదేశం పార్టీ నాయకులకు దక్కిన మద్యం దుకాణాల్లో ఆ నకిలీ మద్యం పెట్టి జనాలకు అమ్మి వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక పెద్ద నకిలీ మద్యం మాఫియా నిన్నగాక మొన్న తెర మీదకి వచ్చింది. ఎక్సైజ్ పోలీసులు దాని గుట్టు రట్టు చేశారు. 9 మంది మీద కేసులు నమోదు చేశారు. దీనిలో ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్యమైన నాయకుడి అనుచరుల పాత్ర స్పష్టం. అతని దగ్గర పనిచేస్తున్న పిఏ పాత్ర స్పష్టం. ప్యూర్లీ తెలుగుదేశం పార్టీ నాయకులే దీనిలో ఉన్నారు. మరి దీని మీద పోలీసులు, వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కదా, పోలీసుల మీద ఒత్తిళ్ళు ఉంటాయి కదా, ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా ఆ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, రాష్ట్ర స్థాయిలో కొంతమంది నాయకులు కూడా రంగంలోకి దిగిపోయి మా వాళ్ళ మీద కేసు పెట్టొద్దు, మా వాళ్ళ మీద కేసు పెట్టొద్దు, ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి బయటకు వదిలేయండి, మళ్ళీ అలా చేయరు, మళ్ళీ అలా చేయరు. ఇదేమన్నా తెలియక చేసిన తప్ప, తెలిసి చేసిన పాపం, మహాపాపం. డబ్బులు మిగిల్చుకోవాలని కక్కుర్తితో ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం తయారు చేశారు, వేలాది మందిని చంపేశారు, 30,000 మంది చనిపోయారు, అది ఇదని చెప్పి లెక్కలు చెప్పారే. నకిలీ మద్యంతో ఇంతమంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు, జే బ్రాండ్ మద్యం అని ప్రచారం చేశారే. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈ నకిలీ మద్యం ఎక్కడ లేదు, ఇప్పుడు తంబలపల్లిలో బయటపడింది కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ నకిలీ మద్యం ఉంది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది నిన్నటి నుంచి నాకు మెసేజ్ పెడుతున్నారు, అన్న మా ఏరియాలో నకిలీ మద్యం ఉంది. విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, కడప జిల్లా, ప్రకాశం జిల్లా, ఒంగోలు, జంగారెడ్డిగూడెం, భీమవరం, ఈ ప్రాంతాలు చాలా దగ్గర నుంచి మన సబ్స్క్రైబర్స్ మెసేజ్లు పెడుతున్నారు, అన్న మా ఏరియాలో పలానా చోట తయారు చేస్తున్నారు, మా ఏరియాలో పలానా చోట తయారు చేస్తున్నారని. చూసారా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఆర్గనైజర్గా ఎక్కడో దగ్గర నకిలీ మద్యం తయారయ్యేది. కానీ ఇక్కడ ఎక్కడికక్కడ చిల్లర దుకాణాలు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నకిలీ మద్యం తయారు చేయడం అలవాటు అయిపోయింది. దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. దొరికిన వాళ్ళు 1% ఉంటే దొరకని వాళ్ళు 99% ఉన్నారు. పైగా దొరికిన వాళ్ళని కాపాడడానికి ముఖ్యమైన స్థాయిలో పెద్ద పెద్ద నాయకులు రంగంలోకి దిగిపోవడం, వాళ్ళు మా వాళ్ళే చూసుకోండి, మా వాళ్ళే చూసుకోండి అని. సిగ్గుపడాలండి. అవతల వాడు చేస్తే తప్పు, వీళ్ళు చేస్తే రైటా? అవతల వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడాలి, వీళ్ళు మాత్రం తప్పించుకోవాలా? ఈ పార్టీకి నాయకులకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? వీళ్ళు నకిలీ మద్యం కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టే కదా. సో ఇందులో ఈ కేసులో, ఈ అన్నమయ్య జిల్లాలో తంబలపల్లిలోని కేసులో నిజంగా పోలీసులు డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేస్తే, మూలాల్లోకి వెళ్తే, లేదా ఒక విశ్రాంత న్యాయమూర్తి చేత కనుక ఎంక్వైరీ చేపిస్తే చాలా పెద్ద మాఫియా బయటకు వస్తుంది, చాలా పెద్ద కుంభకోణం బయటకు వస్తుంది. ఖచ్చితంగా కీలక వికెట్లన్నీ కూడా లేచిపోతాయి. ఆ జిల్లాలో ఉన్న ముఖ్య తలకాయలు కూడా దీనిలో ఇరుక్కునే అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఎవరెవరు లబ్ధి పొందారు, ఎవరెవరికి డబ్బులు వెళ్ళాయి, నెలవారీ మామూలు ఎవరికి వెళ్ళాయి అనేది మొత్తం చిట్టా బయటకు వచ్చేస్తుంది. సో కానీ ప్రభుత్వం ఎంతైనా వీళ్ళ నాయకులే కాబట్టి, వీళ్ళ పార్టీ వాళ్ళే కాబట్టి అంతవరకు వెళ్ళరు. కానీ ఉన్న వాళ్ళని కాపాడకుండా ఉంటే మంచిది. ఓకే, డెప్త్గా ఎంక్వైరీ ఎలాగ చేయించేంత సీన్ ఈ ప్రభుత్వానికి లేదు. కానీ ఉన్న వాళ్ళని కాపాడకుండా ఉండాలిగా. దొరికిన వాడిని వాడి తప్పుకి వాడు శిక్ష అనుభవించేలా చేయాలిగా. అలా కూడా చేయకుండా ప్రెజర్ చేస్తున్నారు పోలీసుల మీద. సో ఇలా చేస్తే మాత్రం ప్రభుత్వాన్ని ఎవ్వడూ రక్షించలేడు. ఎందుకంటే ఇప్పుడు తంబలపల్లిలో ఉండొచ్చు, రేపు పొద్దున్న ఇంకో చోట ఉండొచ్చు, రేపు పొద్దున్న ఇంకో చోట దొరకవచ్చు. అప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఈ నకిలీ మద్యం ఆనవాళ్ళు బయటపడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు. 2024 ఎన్నికల్లో గెలిపించింది అందుకేనా? సో ఇది ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాలి. ఇటువంటి తప్పు చేసే వాళ్ళని, ఇటువంటి అక్రమంగా సంపాదించే వాళ్ళని ఎంతకాలం కాపాడుకొస్తారనేది ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు కూడా ఆలోచించుకొని చర్యలు తీసుకుంటే మంచిది. లేదు మా వాడు, మా కులస్తుడు, మా పార్టీ వాడు, మేము కాపాడుకుంటామంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తేడా లేనట్టే, వైసీపీకి మీకు తేడా లేనట్టే. వాళ్ళని ఎలాగైతే ప్రజలు రాజకీయంగా పాతాళానికి తొక్కేశారో మిమ్మల్ని కూడా అవసరమైతే రేపు పొద్దున తొక్కేయడానికి ప్రజలు ఏమాత్రం ఆలోచించరు, వెనకడుగు వేయరు అనమాట. ఎందుకంటే ఈ నకిలీ మద్యం అనేది అంత చాలా హానికరం, పాయిజనస్ అనమాట. అటువంటిది తెలిసి డబ్బుల కోసం, డబ్బులు కక్కుర్తి కోసం జనం మీదకు రుద్దేస్తున్నారు బలవంతంగా. థ్యాంక్ యూ.